పైకి బ్యానర్స్లో 3 crores 2 crores ప్యాకేజెస్ వేసుకునే ఎల్పీలో నిజమేంటి అండ్ యావరేజ్ ప్యాకేజెస్ ఎంత వస్తాయి, దాని వెనుక రియాలిటీ ఏంటో నేను చెప్తా వినండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్పియు అన్ఫిల్టర్ సిరీస్. ఎల్పియులో యావరేజ్ ప్యాకేజెస్ గురించి చెప్పే ముందు ఎల్పియులో ప్లేస్మెంట్ పాలసీ గురించి చెప్తా. మీకు కనుక ఒక్కసారి ప్లేస్మెంట్ వస్తే అదే ఫైనల్ అనుకోండి, కానీ మీరు వేరే జాబ్స్కి అటెండ్ అవ్వాలి అంటే మీకు వచ్చిన ప్యాకేజ్ కన్నా ఇంటూ 1.5x ఉంటే అటెండ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 LPA ప్యాకేజ్ వస్తే ఇంటూ 1.5x అంటే 9 LPA ప్యాకేజెస్కి అటెండ్ అవ్వచ్చు. అలా ఉంటుంది. ఇంకా ఎల్పియులో యావరేజ్ ప్యాకేజెస్ గురించి మాట్లాడితే 4 to 6 LPA అని చెప్తా. బట్ డే 1 కంపెనీస్ అయితే 3 to 4 LPA అంతే. అరౌండ్ 10 LPA కూడా వస్తాయి, కానీ ఫుల్ కాంపిటీషన్. ఇంకా 20 LPA 30 LPA కూడా వస్తాయి, బట్ రేర్లీ. ఇక 3 crores 2 crores అంటారా, వేలల్లో ఒకరికి ఇద్దరికి వస్తాయి. అవి కూడా ఫారెన్ కంపెనీస్ అయి ఉంటాయి. సో అదన్నమాట రియాలిటీ. అండ్ ఎల్పిలో చాలా కంపెనీస్ అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కరెక్ట్గా యూజ్ చేసుకుంటే యూ విల్ గెట్ బెటర్ ప్లేస్మెంట్. అండ్ ఎల్పి అని కాదు, ఎవరైనా బీటెక్లో జాయిన్ అవుతున్నారా, మీరు ఈ 4 yearsలో ఏం చేయాలో క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఒక కొత్త సిరీస్ ప్లాన్ చేద్దాం. నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తా, మేబీ మీకు హెల్ప్ అవుతాయి. ఆల్సో ఈ ఎల్పియు అన్ఫిల్టర్ సిరీస్ అయితే ఆల్మోస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్. ఇంకా 1-2 వీడియోస్ వస్తాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా. అంతవరకు ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.